హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం రాయలసీమలో ఎంతో ఇష్టంగా తినే సింపుల్గా టేస్టీగా ఉండే ఉగ్గాని రెసిపీని తయారు చేసుకుందాము. కావలసిన పదార్థాలు 2 ఉల్లిపాయలు, 2 టమాటోలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 కరివేపాకు రెబ్బలు, పల్లీలు, పుట్నాల పప్పుల పొడి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా ముక్కలు తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు 3 కప్పుల మరమరాలను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఒక 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేపుకోండి. ఆవాలు చిటపటమన్నాక అందులో 2 రెబ్బల కరివేపాకు, పల్లీలు వేసి వేపుకోండి. ఈ గ్యాప్లో పుట్నాల పప్పుల పొడిని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. చివర్లో ఈ పప్పుల పొడి వేయడం వల్ల మన ఉగ్గాని మరింత టేస్టీగా ఉంటుంది. పల్లీలు వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. టమాటో ముక్కల్ని కొద్దిగా సాఫ్ట్గా అయ్యేదాకా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానుతున్న మరమరాలని నీరు పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. నీరు పిండేశాక మన మరమరాలు ఇలా పొడి పొడిగా వస్తాయండి. పొడి పొడిలాడుతున్న మరమరాలని ఆనియన్ టమాటో మిక్చర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉగ్గానీని మిరపకాయ బజ్జీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ కాంబినేషన్లో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత చివరిగా ఇందులో మన పుట్నాల పప్పుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా టీ టైం స్నాక్గా కూడా ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు. అంతే అండి, మన ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.